హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక పావు కిలో వరకు వంకాయలు తీసుకున్నానండి. ఇవి నీట్గా మనం వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి, ఇలా ఈ వంకాయలు అయితే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయండి. ఇవి లేతగా ఉంటాయి కాబట్టి. దానిలోకి 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. అలాగే 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే మనకి కర్రీలోకి కావాల్సిన మసాలా ఐటమ్స్ చూపిస్తున్నానండి మీకు. ఎండు కొబ్బరి తీసుకున్నానండి, ఇవి ఒక చిన్న 2 ముక్కలు. అలాగే 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 5 రేఖలు తీసుకున్నాను. దాల్చిన చెక్క ఒక 4-5 ముక్కలు చిన్నవి తీసుకున్నాను. 2 ఇలాచీ తీసుకున్నాను. 5-6 వరకు లవంగలు. నువ్వులు ఒక 2 స్పూన్స్. అలాగే పల్లి కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం వంకాయలు కట్ చేసుకుందామండి. కొన్ని వాటర్లోకి నేను రాక్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకుని వేసుకుందాం. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని లోపల పుచ్చులు అవి లేకుండా చూసుకుని మనం నీళ్ళల్లో వేసేసుకుందాం. ఈ వంకాయల టేస్ట్ చాలా బాగుంటాయండి, లేతగా ఉంటాయి. మెయిన్ గుత్తి వంకాయ కర్రీ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ కట్ చేసేసుకుని వేసుకున్న తర్వాత మనం ఈ పక్కన పెట్టుకుందామండి కాసేపు. ఈలోపు మనం పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకుందాం. ముందుగా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను నేను. అన్నీ కలిపి ఒకసారి వేస్తే పల్లీలు తొందరగా వేగవు కాబట్టి. అలాగే కొబ్బరి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లోకి మనం నువ్వులు కూడా వేసేసుకుందాం. అలాగే ధనియాలు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం లాస్ట్లో దాల్చిన చెక్క ఇలాచీ వేసుకుందామండి, లవంగలను. అవి కూడా 1 సెకండ్ వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మసాలా ఐటమ్స్ కూడా వేసేసాను నేను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే దీంట్లోకి ఒక 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకుని వీటిని మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయింది కదా మెత్తగా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కారం 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే అల్లం పేస్ట్ 1 స్పూను. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. మనం వంకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగైతే మనకి చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ చేసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించేసుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం వంకాయలు తీసేసుకుందామండి. ఇలా ముందుగా వేయించుకోవడం వల్ల మనకి కర్రీ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, వంకాయలు కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా మనం ఈ వంకాయల్లోకి మనం పెట్టేద్దామండి. ఇలా మిగతా వంకాయలన్నీ మనం మసాలా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన మసాలా మనం కర్రీలో వేసుకుందామండి. వంకాయలకి పెట్టడం అయిపోయిందండి. మిగిలిన మసాలా అంతా మనం కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్గా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకుందాం. స్టవ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా అంతా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోకి చింతపండు రసం వేసుకుందామండి. ఇలా కొంచెం తీసుకుని మనం చింతపండు రసం వేసేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూద్దామండి. గ్రేవీ అంతా బాగా కుక్ అయిందండి. మనం ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి దగ్గరగా అయిపోయింది కదా. మనకి వంకాయలు కూడా బాగా కుక్ అయినాయి. ఇప్పుడు మనం కొంచెం పైనుంచి కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయలు ముందుగా మనం ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఈజీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో. వీడియో ఫుల్గా చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.